నమస్తే, వెల్కమ్ టు లహరీస్ క్లాసెస్. ఈ వీడియోలో మే 2026 మంత్కి సంబంధించి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మంత్లీ కరెంట్ అఫైర్స్ని నేను డిస్కస్ చేస్తాను. సో జాగ్రత్తగా వినండి. ఈ కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ స్టార్టప్స్ ఆర్ జాయింట్లీ డెవలపింగ్ ద పాత్ఫైండర్ శాటిలైట్? ఈ పాత్ఫైండర్ శాటిలైట్ అనే ఈ శాటిలైట్ని ఏ స్టార్టప్స్ జాయింట్గా డెవలప్ చేస్తున్నాయి అంటే కంబైన్గా డెవలప్ చేస్తున్నాయి అంటే పిక్సెల్ అండ్ సర్వం ఏఐ. ఈ రెండు కూడా బెంగళూరు బేస్డ్ స్టార్టప్స్ అనమాట. ఇది ఏంటి అంటే పాత్ఫైండర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇండియా యొక్క ఫస్ట్ ఆర్బిటాల్ డేటా సెంటర్ శాటిలైట్ అనమాట ఇది. అంటే ట్రెడిషనల్ శాటిలైట్స్ ఏంటి, ఇప్పుడు స్పేస్లోకి వెళ్తాయి, అక్కడ నుంచి ఇమేజెస్ తీసి అర్త్కి పంపిస్తాయి అన్నమాట. ఈ మధ్యలో ట్రాన్స్మిషన్ డిలేస్ ఉంటుంది అండ్ హ్యూజ్ డేటా, ఆ ఫొటోస్ ఆ పిక్చర్స్ హ్యూజ్ డేటా అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కొన్ని టెక్నికాలిటీస్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, డిలేస్ కూడా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఈ పాత్ఫైండర్ శాటిలైట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఫస్ట్ ఏఐ ఆర్బిటాల్ డేటా సెంటర్ అనమాట. అంటే ఆ శాటిలైట్ ఆర్బిట్లో ఉంటుంది కదా, ఆ ఆర్బిట్లో ఉన్నప్పుడే శాటిలైట్ తీసిన ఇమేజ్ని ఏఐ హెల్ప్తో మొత్తం డేటా మొత్తం ప్రాసెస్ చేసి అక్కడ నుంచి జస్ట్ ఇమేజెస్ పంపించడం కాదనమాట. ఆ ఇమేజ్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది, దాంట్లో ఏముంది, ఇవన్నిటిని కూడా ప్రాసెస్ చేసి పంపిస్తుంది అనమాట అర్త్కి. సో అది దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పాత్ఫైండర్ చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇండియాస్ ఫస్ట్ ఆర్బిటాల్ డేటా సెంటర్ శాటిలైట్ ఇది. హై పవర్డ్ జీపీయూస్, ఏఐ బేస్డ్ ఈ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ యూస్ చేసి అక్కడే ప్రాసెస్ చేసి ఇన్ఫర్మేషన్ని పంపిస్తుంది అనమాట. సో ఏ స్టార్టప్స్ పిక్సెల్ అండ్ సర్వం ఏఐ, ఈ రెండు స్టార్టప్స్ కూడా ఇది పాత్ఫైండర్ ఆర్బిటాల్ డేటా సెంటర్ శాటిలైట్ని డెవలప్ చేశాయి. నెక్స్ట్, ఇండియా యొక్క ఫస్ట్ ఇండిజినస్ గ్లైడ్ వెపన్ సిస్టమ్ పేరేంటి అంటున్నారు. ఏంటి అంటే తారా అనమాట. ఇది గ్లైడ్ వెపన్ సిస్టమ్. యూజువల్గా ఏ వెపన్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ బాంబ్స్ ఉంటాయి కదా, వాటిని మన శత్రు దేశాల టార్గెట్స్ పైన పంపించాలి అంటే అవి యూజువల్గా అన్గైడెడ్గా ఉంటాయి. దానికి ఒక స్పెసిఫిక్ గైడ్ అలా ఉండదన్నమాట. కాకపోతే ఈ తారా గ్లైడ్ సిస్టంలో అది గ్లైడ్ చేసుకుంటూ, గ్లైడ్ అంటే ఏంటి, స్మూత్గా నాయిస్ లేకుండా ఇట్లా జారుకుంటూ వెళ్ళి స్పెసిఫిక్ టార్గెట్ పైన ఇలా వింగ్స్ ఇలా దానికి ఉంటాయన్నమాట. ఆ వింగ్స్ ఇలా విరుచుకొని ఆ స్పెసిఫిక్ టార్గెట్ని హిట్ చేయగలిగే సామర్థ్యం ఉంటుందన్నమాట ఈ తారా గ్లైడ్ సిస్టమ్కి. అంటే ఎలా అంటే ఇప్పుడు బాంబ్స్ ఉంటాయి కదా, ఆ వెపన్స్ అవి జస్ట్ బాంబ్స్ అనమాట. ఇప్పుడు దీనికి స్మార్ట్గా దీన్ని చేస్తే ఏమవుతుంది అంటే డెసిషన్స్ తీసుకోగలగడం, ప్రెసిషన్గా టార్గెట్ని హిట్ చేయడం. సో అలాంటి సిస్టమ్ అనమాట, స్ట్రైక్ చేసే సిస్టమ్ ఇది. సో దట్ ఈస్ తారా. టాక్టికల్ అడ్వాన్స్డ్ రేంజ్ ఆగ్మెంటేషన్, ఇంపార్టెంట్. అబ్రివేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మనకి గౌరవ్ అనే బాంబ్ సిస్టమ్ కూడా ఉందన్నమాట, వెపన్ సిస్టమ్. సో తారా ఇదేమో 1000 కిలోమీటర్స్ వరకు కూడా ఉంటుంది. కాకపోతే తారా ఏంటంటే కంప్లీట్గా ఇండిజినస్గా ప్రిపేర్ చేసిందనమాట. అరౌండ్ 200 కిలోమీటర్స్ ఆర్ 180 to 200 కిలోమీటర్స్ టార్గెట్ వరకు ఇది హిట్ చేయగలుగుతుంది అనమాట ఈ తారా అనే సిస్టమ్. నెక్స్ట్, ఏ ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తూ ఉంది తారా గ్లైడ్ వెపన్ సిస్టమ్ని అంటే RCI, రీసెర్చ్ సెంటర్ ఇమారత్. ఈ రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అనేది DRDO కింద వర్క్ చేస్తుంది. DRDO అంటే డిఫెన్స్. నాకు మీరు DRDO ఎప్పుడు ఫామ్ అయింది, దీని ఫుల్ ఫామ్ ఏంటి DRDOది మీరు నాకు చెప్పాలి, నేను చెప్పను, మీరు నాకు చెప్పాలి. అండ్ ప్రస్తుతం ఎవరు డైరెక్టర్గా ఉన్నారు, చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. సో ఫస్ట్ సక్సెస్ఫుల్ టెస్ట్ ఆఫ్ తారా ఎప్పుడు కండక్ట్ చేయబడింది అంటే 7th May 2026. నెక్స్ట్, ఇండియా యొక్క ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ AI బేస్డ్ ఏవియేషన్ వెదర్ అండ్ ఫాగ్ మానిటరింగ్ సిస్టమ్, దాని యొక్క పేరేంటి అన్నారు. అంటే ఇప్పుడు ఫ్లైట్స్కి వాటికంతా వెదర్ ఎలా ఉంది, ఫాగ్ ఎలా ఉంది చెప్పడం చాలా ఇంపార్టెంట్ కదా. ఎందుకంటే రీసెంట్గా కూడా మనం చూస్తే టర్బ్యులెన్స్ వల్ల వీటి వల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో మనకి చాలా ప్రయర్గా
వెదర్ యొక్క నేచర్ ఎలా ఉంది అని మనం తెలుసుకోగలిగితే ఎన్నో డిజాస్టర్స్ని మనం నియంత్రించవచ్చు అనమాట ముందుగానే. సో దానికోసం ఇండియా యొక్క ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఏఐ బేస్డ్ ఏవియేషన్ వెదర్ అండ్ ఫాగ్ మానిటరింగ్ సిస్టమ్ని డెవలప్ చేసింది. దాని పేరు ఏంటి అంటే స్కై కాస్ట్. ఇది కొన్ని ఎలా అంటే ఇప్పుడు సోడార్ అనే సోడార్ అనే టెక్నాలజీని యూస్ చేసి స్కైలో వెదర్ ఎలా ఉంది, ఫాగ్ ఎలా ఉంది. ఇప్పుడు కొన్ని ఫాగ్ ఫామ్ అయ్యే ముందు వెదర్లో కొన్ని డ్యూ డ్రాప్స్ అలాంటివి ఉంటాయి కదా. సో ఎన్ని అవర్స్లో ఫాగ్ ఫామ్ అవ్వగలుగుతుంది, ఎన్ని అవర్స్లో ఈ వెదర్ ఇలా అవ్వబోతుంది అనేది చెప్తుందనమాట. అంటే 3 hours ముందే నెక్స్ట్ ఎలా వెదర్ ఉండబోతుంది అనేది ఫోర్కాస్ట్ చేసిస్తుంది. సో ఆ సిస్టమ్ పేరే స్కై కాస్ట్ అనమాట ఇది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ డే ప్రతి సంవత్సరం May 1న జరుపుకుంటారు ఇంటర్నేషనల్ లేబర్ డే. సో ఈ ఇయర్ దాని యొక్క థీమ్ ఏంటి అని అడిగితే ఎన్ష్యూరింగ్ అ హెల్దీ సైకోసోషియల్ వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ అది థీమ్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తేనే తెలిసిపోతుంది. సైకోసోషియల్ అంటే మెంటల్ హెల్త్కి సంబంధించినది, సోషల్ అంటే వర్క్ ప్లేస్ సేఫ్టీ ఎలా ఉంది లేబర్స్కి. సో అది ఎలా ఆ థీమ్ దీనిపైన ఫోకస్ చేస్తుంది అనమాట. మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండ్ వర్క్ ప్లేస్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది ఆ థీమ్. నెక్స్ట్ CBSE చైర్పర్సన్గా ఎవరిని అపాయింట్ చేశారు? CBSE సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్. సో చైర్మన్ ఎవరు మే నెలలో అపాయింట్ అయ్యారు అంటే లోఖాండే ప్రశాంత్ సీతారాం గారు. సో CBSE న్యూ చైర్పర్సన్. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ స్పేస్ టెక్ యూనికార్న్గా ఏ కంపెనీ నిలిచింది అంటే, యూనికార్న్ అంటే దాని యొక్క వాల్యూ, ఆ కంపెనీ యొక్క వాల్యూ $1 billion మినిమం ఉండాలన్నమాట. సో $1 billion ఎవరైతే ఏ కంపెనీ అయితే రీచ్ అవుతుందో దాని యొక్క వర్త్, ఆ కంపెనీ యొక్క వర్త్ కంప్లీట్గా ప్రైవేట్గా ఉండాలి ఆ కంపెనీ. సో అలాంటి కంపెనీని యూనికార్న్గా డెసిగ్నేట్ చేస్తారనమాట. యూనికార్న్స్ అంటారు. అలా యూనికార్న్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. కాకపోతే స్పేస్కి సంబంధించిన ప్రైవేట్గా స్పేస్లో చాలా తక్కువ కదా. సో ఆ స్పేస్ టెక్కి సంబంధించిన కంపెనీ రీసెంట్గా యూనికార్న్గా అయ్యింది. అది ఏంటి అంటే స్కైరూట్ ఏరోస్పేస్ అనమాట. సక్సెస్ఫుల్గా శాటిలైట్స్ రాకెట్స్ లాంచ్ చేస్తున్నారు. చాలా సక్సెస్ఫుల్ అవుతా ఉంది ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ స్పేస్ టెక్ కంపెనీ. సో ఇది హైదరాబాద్ బేస్డ్ స్పేస్ టెక్ కంపెనీ అనమాట. ఇది స్కైరూట్ ఏరోస్పేస్. నెక్స్ట్ మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. స్కైరూట్ ఏరోస్పేస్ చాలా ఉంది న్యూస్లో. విక్రమ్ 1కి, విక్రమ్ Sకి మిషన్ ఆగమన్ అని, విక్రమ్ 1 యొక్క మిషన్ ఆగమన్ ఇలా అంతా ఉంది కదా. దీని యొక్క స్థాపకులు ఎవరు, ఫౌండర్స్ ఎవరు మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఆర్బిటాల్ రాకెట్ యొక్క పేరు ఏంటి అంటున్నారు. ఏంటి అంటే విక్రమ్ 1. ఈ విక్రమ్ 1 ఇండియా యొక్క తొలి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన ఆర్బిటాల్ రాకెట్ అనమాట. ఇక్కడ ఆర్బిటాల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆర్బిటాల్ ఒకటి, సబ్ ఆర్బిటాల్ ఒకటి ఉంటుంది. ఆర్బిటాల్, సబ్ ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్ ఏమో విక్రమ్ 1, సబ్ ఆర్బిటాల్ ఏమో విక్రమ్ S. ఏంటి డిఫరెన్స్ అంటే సబ్ ఆర్బిటాల్ అనుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆర్బిటాల్ చూడండి, పేరులోనే ఆర్బిట్ ఉంది. ఆర్బిట్ అంటే ఏంటి, రాకెట్ని సక్సెస్ఫుల్గా రాకెట్ లాంచ్ చేస్తుంది. ఆ శాటిలైట్ని సక్సెస్ఫుల్గా ఆర్బిట్లోకి ప్లేస్ చేయగలుగుతుంది అనమాట విత్ ఆర్బిటాల్ వెలాసిటీ. ఈ రాకెట్ని ఆర్బిటాల్ వెలాసిటీతో లాంచ్ చేస్తాం. అంత వెలాసిటీ అది పికప్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఆర్బిట్లోకి ప్రవేశపెట్టేస్తుంది. ఇంకా ఆ శాటిలైట్ అనేది ఆర్బిట్లోనే తిరుగుతూ ఉంటుంది. అదే సబ్ ఆర్బిటాల్ అంటే, ఇది ఆర్బిట్ అనుకోండి, సబ్ ఆర్బిటాల్ వచ్చి ఆర్బిట్ దగ్గర వరకు వెళ్తుంది, కొన్ని మినిట్స్ ఆర్ సెకండ్స్ ఉండి వెంటనే భూమిపైకి పడిపోతుంది అనమాట సబ్ ఆర్బిటాల్ రాకెట్ అంటే. సో ఎందుకు ఆ సబ్ ఆర్బిటాల్ రాకెట్స్కి చిన్న ఎక్స్పెరిమెంట్స్, అంటే చిన్న ఎక్స్పెరిమెంట్స్ ఏం కాదు స్పేస్లో. ఆ స్పేస్లో సైంటిస్ట్ వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి, కొన్ని క్షణాల్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి వాటికి సబ్ ఆర్బిటాల్ రాకెట్స్ని యూజ్ చేస్తారు.
అదే ఈ ఆర్బిటాల్ రాకెట్స్ వచ్చి దీనికి ఫ్యూయల్ చాలా కావాలి, వెలాసిటీ కూడా ఎక్కువ, హై వెలాసిటీ ఆర్బిటాల్ వెలాసిటీతో పంపించాలి. సో అలాంటప్పుడు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అలాగా తొలిగా ప్రైవేట్గా అభివృద్ధి చేసిన ఆర్బిటాల్ రాకెట్ ఏంటి అంటే విక్రమ్ వన్. ఎవరు డెవలప్ చేసింది? నన్ అదర్ దాన్ స్కైరూట్ ఏరోస్పేస్. నెక్స్ట్, వరల్డ్లోనే ఫస్ట్ ఏఐ డిజైన్డ్ జీన్ ఎడిటింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ప్లాంట్స్ కోసం, మొక్కల కోసం వరల్డ్లోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత మొక్కల జీన్ ఎడిటింగ్ ప్లాట్ఫామ్ పేరేంటి అన్నారు. అది ఏం లేదు, ప్లాంట్ ఓపెన్ CRISPR-1. క్రిస్పర్ మీరు ఆల్రెడీ వినుంటారు. క్రిస్పర్ అంటే జీన్ ఎడిటింగ్ టూల్ అనమాట. జీన్ ఎడిటింగ్ టూల్ అంటే మనలో జీన్స్ ఉంటాయి కదా, దాన్ని ఇప్పుడు కొన్ని ప్లాంట్స్లో మంచి జీన్స్ ఉంటాయి, కొన్ని ప్లాంట్స్లో మంచి జీన్స్ ఉండవు. అంటే మంచి జీన్స్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఏదైనా ఎడిట్ చేయడం ఆ జీన్ని. సో ఈ టూల్ ద్వారా ఎడిట్ చేస్తారనమాట. సో ఆ ప్లాంట్ బేస్డ్ ఆ ఎడిటింగ్ టూల్ని ఏమంటారు అంటే ప్లాంట్ ఓపెన్ CRISPR-1. సో ఈ ప్లాట్ఫామ్ సక్సెస్ఫుల్గా ఎవరు టెస్ట్ చేశారు అంటే సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. చాలా ఇంపార్టెంట్, నాకు తెలిసి ఏదో ఒక ఎగ్జామినేషన్లో ఈ సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏమి అని అడగచ్చు. సో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, మీకు తెలియకపోయినా మీరు వెతికి నాకు చెప్పాలి. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏ ఊర్లో ఉంది మన ఇండియాలో, ఏ సిటీలో ఆర్ ఏ ఊర్లో ఉందో మీరు నాకు చెప్పాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రిస్పర్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. ఇట్స్ అ పవర్ఫుల్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. నెక్స్ట్, సౌత్ కొరియాలో మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబో మాంక్ అంటే ఎవరు? సన్యాసులు కదా. సో రోబో మాంక్ ఏంటి? దక్షిణ కొరియాలో అంటే సౌత్ కొరియా యొక్క ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబో మాంక్ అంటే దాని పేరు గాబీ. జోగ్యాసా టెంపుల్ సోల్లో ఉంటుంది. సోల్ ఏంటి? సౌత్ కొరియా యొక్క క్యాపిటల్ సోల్. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది జోగ్యాసా టెంపుల్ అని, ఆ టెంపుల్లో ఈ రోబో మాంక్ ఉంటాడనమాట, గాబీ. నెక్స్ట్, వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ నేషన్ ఏది అని అంటున్నారు. వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్, నాట్ ఫస్ట్ లార్జెస్ట్, లార్జెస్ట్ కాదు, సెకండ్ లార్జెస్ట్ ఏది అంటే ఇండియా నిలిచింది. జపాన్ని 2018లోనే సర్పాస్ చేసి వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్గా నిలిచిందనమాట. సో లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఏది వరల్డ్లో అంటే చైనా. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ దీన్ని గుర్తించిందనమాట. నెక్స్ట్, థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ 2026 అంటే జీవ వైవిధ్య దినోత్సవం 2026 యొక్క థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆ డే ఏ రోజు సెలబ్రేట్ చేస్తాము అంటే మే 22న. సో దాని యొక్క థీమ్ ఏంటి అంటే యాక్టింగ్ లోకలీ ఫర్ గ్లోబల్ ఇంపాక్ట్. సో లోకల్ యాక్షన్స్ అంటే చిన్న లోకల్గా చేస్తున్న చిన్న యాక్షన్సే ఇవన్నీ క్యుములేట్ అయ్యి గ్లోబల్గా బయోడైవర్సిటీ ప్రొటెక్షన్కి యూజ్ అవుతుంది. అంతే కదా, ఏదైనా స్టార్ట్ అవ్వాలంటే మన నుంచి స్టార్ట్ అవ్వాలి. సింగిల్ పర్సన్ నుంచి, సింగిల్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయితే అది సొసైటీలోకి అందరూ కలిసి చేస్తే అదే ఒక బిగ్ లెవెల్లో, హ్యూజ్ లెవెల్లో గ్లోబల్గా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది అనమాట. సో ఇట్ ఎంకరేజెస్ లోకల్ యాక్షన్స్ ఫర్ గ్లోబల్ బయోడైవర్సిటీ ప్రొటెక్షన్. నెక్స్ట్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యొక్క చైర్పర్సన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే శశిశేఖర్ వెంపటి గారు. సో వీళ్ళ యొక్క టెన్యూర్ 3 years వరకు ఉంటుంది. నెక్స్ట్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO ఆఫ్ ICICI బ్యాంక్గా ఎవరు రీఅపాయింట్ అయ్యారు అంటే సందీప్ బక్షి గారు. ICICI బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ముంబైలో ఉంది. నెక్స్ట్, గంగమ్మ జాతర ఒక యాన్యువల్ ఫోక్ ఫెస్టివల్ అనమాట. ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించింది మన ఆంధ్రప్రదేశ్లో అంటే తిరుపతి డిస్ట్రిక్ట్కి. చాలా వైబ్రెంట్గా ఉంటుంది ఫెస్టివల్ అండ్ ఇది 1st and 2nd weeks ఆఫ్ మేలో సెలబ్రేట్ చేస్తారు గంగమ్మ తల్లికి. చాలా 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 బాగుంటుంది. నెక్స్ట్, అగ్రికోలా మెడల్ టు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఈ అగ్రికోలా మెడల్ అనేదాన్ని మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి ఎవరు ప్రజెంట్ చేశారు అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, FAO ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే కు డాంగ్యూ. సో ఈ పర్సన్
నరేంద్ర మోదీ గారికి అగ్రికోలా మెడల్ని ప్రజెంట్ చేశారు. సో ఎందుకు ఈ మెడల్ ఇస్తారు అంటే మన మోదీ గారు మన ఇండియాలో ఫుడ్ సెక్యూరిటీ కోసం అండ్ ఇరిగేషన్లో మైక్రో ఇరిగేషన్ ఉంటుంది, డ్రిప్ ఇరిగేషన్ అండ్ మైక్రో ఇరిగేషన్ అండ్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తూ పేదలకి ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ ఇవ్వడం, అలా వాళ్ళ ఆకలిని తీర్చడం, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అండ్ ఫుడ్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేశారు అనే ఉద్దేశంతో దాన్ని రికగ్నైజ్ చేస్తూ అగ్రికోలా మెడల్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారికి ప్రజెంట్ చేశారు. సో ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఏ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. హెడ్ క్వార్టర్ చాలా ఇంపార్టెంట్, ఇటలీ క్యాపిటల్ అయిన రోమ్లో ఉంటుందన్నమాట. FAO ఒక క్యాపిటల్. నెక్స్ట్ ఈ మే నెలలో మోదీజీ నార్డిక్ కంట్రీస్ని విజిట్ చేశారు. నార్డిక్ కంట్రీస్ మీరు ఆల్రెడీ వినుంటారు, నార్డిక్ కంట్రీస్ అని. ఈ నార్డిక్ కంట్రీస్ అంటే ఏంటి అంటే నార్త్ యూరోప్ అండ్ నార్త్ అమెరికాకి అండ్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ వీటన్నిటికీ కంబైన్డ్గా అట్మోస్ట్ నార్త్లో ఉన్న కంట్రీస్ ఇవి. సో ఈ కంట్రీస్ అన్నీ ఒక 5 కంట్రీస్ అనమాట. ఏవేవి అంటే ఐస్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్ అండ్ ఫిన్లాండ్. ఈ 5 కంట్రీస్ని కలిపి నార్డిక్ కంట్రీస్ అంటారు. వాళ్ళ భాషలో నార్డెన్ అంటే నార్త్ అని అర్థం. సో నార్దర్న్ మోస్ట్ కంట్రీస్ ఇవి. సో నార్డిక్ కంట్రీస్ అనమాట. అన్నిట్లో కూడా బెస్ట్ పెర్ఫార్మింగ్ కంట్రీస్ వరల్డ్లో అంటే నార్డిక్ కంట్రీస్ అనమాట. పీస్ కానీ గవర్నెన్స్ కానీ తక్కువ కరప్షన్ ఉండడం అన్నీ అనమాట. సో అలాంటి కంట్రీస్, ఆ కంట్రీస్ మనకి ఏంటి అంటే ఈ నార్డిక్ కంట్రీస్తో గ్రీన్ టెక్నాలజీకి సంబంధించి మంచి మనకి MOUs సైన్ చేయడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం, అలా మనకి చాలా సహకరిస్తుంది అనమాట నార్డిక్ కంట్రీస్. అండ్ ఆల్సో ఈ నార్డిక్ కంట్రీస్ ఏం చేస్తాయి అంటే మన ఇండియా ప్రస్తుతం UNSCలో యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో టెంపరరీ మెంబర్ కంట్రీగా ఉంది. టెంపరరీగా ఓన్లీ 5 పర్మనెంట్ మెంబర్స్ కదా. 5 పర్మనెంట్ మెంబర్ కంట్రీస్లో మన ఇండియా లేదు. సో ఎప్పటి నుంచో మనకు కూడా పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అని మనం అడుగుతూ ఉంటాం అనమాట. అలా మనకు సపోర్ట్ చేసే కంట్రీస్లో ఈ నార్డిక్ కంట్రీస్ కూడా ఉంటాయి, మనల్ని సపోర్ట్ చేస్తాయి, మనకు పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి అని. సో ఇది నరేంద్ర మోదీజీ విజిట్ చేస్తారనమాట ఆ 5 కంట్రీస్ని మే నెలలో. సో వాళ్ళు దాంట్లో కొన్ని కంట్రీస్ వాళ్ళ యొక్క హైయెస్ట్ ఆనర్ని మోదీజీ గారికి ప్రజెంట్ చేస్తారు, కన్ఫర్ చేస్తారు. సో అవి కొన్ని చూద్దాం ఇక్కడ. నరేంద్ర మోదీ గారికి నార్వే కంట్రీ ఇచ్చిన హైయెస్ట్ ఆనర్ ఏంటి అంటే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద రాయల్ నార్వీజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్. ఇదేంటి అంటే వాళ్ళ యొక్క నార్వే కంట్రీ యొక్క హైయెస్ట్ ఆనర్ అనమాట. ఫర్ ఫారెన్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్, ఎవరైతే వాళ్ళ కంట్రీ కాకుండా ఇతర దేశాల యొక్క హెడ్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ హెడ్స్, వాళ్ళకి కన్ఫర్ చేసే హైయెస్ట్ ఆనర్ అనమాట. సో అది మన మోదీజీ గారికి ఇచ్చారు. నెక్స్ట్ రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ అనే ఈ అవార్డ్ని మోదీ గారికి ఏ కంట్రీ ఇచ్చింది అంటే స్వీడన్ అనమాట. స్వీడన్ కంట్రీ యొక్క హైయెస్ట్ ఆనర్ ఫర్ ఫారెన్ హెడ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ రాయల్ ఆర్డర్ ఆఫ్ ద పోలార్ స్టార్ ఆన్ PM మోదీని కన్ఫర్ చేసిన ఆ ప్రిన్సెస్ ఎవరు అంటే క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా. సో ఆనర్ ఎక్కడ ఇచ్చారు అంటే గోథెన్బర్గ్లో. నెక్స్ట్ ప్రసార భారతి మే 2026లో ప్రసార భారతి చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ప్రసూన్ జోషి. సో ఈ ప్రసార భారతి ఏంటి అంటే ఇండియాస్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. నార్డిక్ కంట్రీస్ అంటే ఒక 5 కంట్రీస్ కదా. ఈ 5 కంట్రీస్లోనే స్కాండినేవియన్ కంట్రీస్ ఉంటాయి. స్కాండినేవియన్ కంట్రీస్ అవి ఏవేవి అంటే స్వీడన్, డెన్మార్క్, నార్వే. సో ఇవన్నమాట ఈ కంట్రీస్లో. అవి స్కాండినేవియన్ కంట్రీస్. మళ్ళా ఈ కంట్రీస్ యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉండేటివి స్వీడన్, డెన్మార్క్ అండ్ ఫిన్లాండ్. ఈ 3 మాత్రమే. ఇంకొక 2 కంట్రీస్ యూరోపియన్ యూనియన్లో భాగంగా లేవు. సో అది. నెక్స్ట్ ఇండియా యొక్క నెక్స్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే NS రాజా సుబ్రమణి గారు. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఫస్ట్ CDS ఎవరు? ఫస్ట్ CDS ఆఫ్ ఇండియా ఎవరు?
అన్ఫార్చునేట్గా హెలికాప్టర్ యాక్సిడెంట్లో ఆయన చనిపోతారు 2022లోనే. సో వెరీ అన్ఫార్చునేట్ అనమాట. ఈజ్ అ విజనరీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆయన ఫస్ట్ CDS ఆఫ్ ఇండియా. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి ఆయన ఎవరు అని. నెక్స్ట్, అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్గా సెకండ్ కన్సిక్యూటివ్ టర్మ్ ఎవరు ఓత్ తీసుకున్నారు అంటే ఎవరు? హిమంత బిశ్వ శర్మ గారు. నెక్స్ట్, కేరళ చీఫ్ మినిస్టర్గా అపాయింట్ అయింది ఎవరు అంటే VD సతీసన్. నెక్స్ట్, వరల్డ్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ డే ఏ డేన అబ్జర్వ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ అంటే May 8th. సో May 8th ఎవరు బర్త్ యానివర్సరీగా అంటే ఆ ఫౌండర్ ఆఫ్ ద రెడ్ క్రాస్ మూవ్మెంట్ అయిన హెన్రీ డ్యూనంట్ గారి బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని May 8th రెడ్ క్రాస్ డేగా సెలబ్రేట్ చేస్తారు. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ యునైటెడ్ ఇన్ హ్యుమానిటీ. సో ఈ రెడ్ క్రాస్ మూవ్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు డిజాస్టర్స్ జరుగుతాయి కదా, ఇప్పుడు వార్స్ జరుగుతాయి. ఈ న్యాచురల్ డిజాస్టర్స్ జరిగినప్పుడు, వార్స్ జరిగినప్పుడు ఎంతోమంది ఇంజ్యూర్ అవుతారు. అలాంటి వాళ్ళని రెస్క్యూ చేయడం, వాళ్ళకి రిలీఫ్ని ఇవ్వడమే ఈ రెడ్ క్రాస్ ఒక హ్యుమానిటేరియన్ మూవ్మెంట్ అనమాట ఇది. సో వాళ్ళకి హెల్ప్ చేస్తారనమాట ఈ మూవ్మెంట్ ద్వారా. నెక్స్ట్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కొత్తగా వచ్చింది కదా, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నంలో. ఇది 18th రైల్వే జోన్ అనమాట, 18th రైల్వే జోన్. సో మీరు నాకు చెప్పండి, విశాఖపట్నం సౌత్ కోస్ట్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ కదా, ఏ అదర్ జోన్స్ నుంచి కొన్ని ఆ జోనల్ కింద వచ్చే రైల్వేస్ని దీంట్లో మర్జ్ చేశారు. ఇంకో 2 జోన్స్ అనమాట. ఒకటేమో సికింద్రాబాద్, ఇంకోటి ఏంటి అది మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. నెక్స్ట్, ఇండియా యొక్క ఫస్ట్ డెడికేటెడ్ డిపార్ట్మెంట్ ఫర్ సీనియర్ సిటిజన్స్. ఎవరైతే 60+ years ఉంటారో వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కదా, వాళ్ళ కోసం ఒక డెడికేటెడ్ డిపార్ట్మెంటే ఏర్పాటు చేసిన ఆ స్టేట్ ఏంటి అంటే కేరళ. సో ఆ కేరళ చీఫ్ మినిస్టర్ అయిన VD సతీసన్ గారు దీన్ని అనౌన్స్ చేశారు. అండ్ ఇదేంటి అంటే, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉంటారు, వాళ్ళని అబాండన్ చేసేస్తారు, వాళ్ళ చిల్డ్రన్ కానీ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్, ఒక్కొక్కసారి డిస్ప్యూట్స్ వస్తాయి, ప్రాపర్టీ డిస్ప్యూట్స్. ఇప్పుడు వాళ్ళకి రాసిచ్చేసాక ఈవెన్ ఆ చిల్డ్రన్ పైన బాధ్యత ఉంటుంది వీళ్ళని టేక్ కేర్ చేయడం, కానీ ఆ ప్రాపర్టీ తీసుకునేసాక వీళ్ళని వదిలేస్తారు కదా. సో అలాంటప్పుడు డిస్ప్యూట్స్ అరైజ్ అవుతాయి. అలాంటి వాటిని పరిష్కరించడానికి అండ్ ఎక్స్క్లూజివ్గా ఎల్డర్లీ బడ్జెట్ అంట, ఎల్డర్స్ కోసమే ఒక బడ్జెట్ని టార్గెట్ చేయడం. ఎందుకంటే సీనియర్ కేర్, వాళ్ళ కోసం రిహాబిలిటేషన్ చేయడం అండ్ వాళ్ళని అబ్యూస్ నుండి ప్రొటెక్ట్ చేయడం. సో ఏ స్టేట్ ఇలాగా చాలా మంచి ఇనిషియేటివ్ కదా ఇది. సో ఆ స్టేట్ ఏంటి అంటే కేరళ. సో ఇట్ ఈస్ అ క్వాజీ జ్యుడిషియల్ సీనియర్ సిటిజన్స్ కమిషన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళ యొక్క కేర్ అండ్ వీళ్ళ యొక్క ప్రొటెక్షన్ కోసం. నెక్స్ట్, ఇండియా యొక్క ఫస్ట్ విమెన్ లెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రం ఇనాగరేట్ చేసింది, ప్రారంభించింది అంటే తెలంగాణ. సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, విమెన్ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వాళ్ళే ఈ ప్రాజెక్ట్స్ని ఫుల్గా మేనేజ్ చేస్తారనమాట. నెక్స్ట్, నార్త్ ఈస్ట్ ఇండియాలో ఫస్ట్ రాష్ట్రంగా ఏ రాష్ట్రం వచ్చింది యూనిఫామ్ సివిల్ కోడ్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ రాష్ట్రంలో ఇంకా మీట యూనిఫామ్ సివిల్ కోడ్ అప్లై అవుతుందన్నమాట. అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, ఇప్పుడు మ్యారేజ్ సివిల్ ఇష్యూస్ ఉంటాయి, క్రిమినల్ ఇష్యూస్ కాదు, సివిల్ ఇష్యూస్ లైక్ మ్యారేజ్, డివోర్స్, ప్రాపర్టీ ఎలా వస్తుంది, నెక్స్ట్ ఈ పాలియాండ్రీ ఇలాంటివి ఉంటాయి. అలాంటివి ఇప్పుడు కొత్తగా ఒకటి వచ్చింది కదా, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అని, ఇవన్నిటినీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, వాళ్ళు హిందూస్ అవ్వని, సిఖ్స్ అవ్వని, లేకపోతే ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్, ఏ రిలీజియన్ అవ్వని, వాళ్ళందరికీ సపరేట్ లాస్ ఉండదు, అందరికీ ఒకే లా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ 1 husband 1 wife ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, నాట్ జస్ట్ హిందూస్ అలా కాదనమాట, ప్రతి రిలీజియన్కి ఇదే లా. అక్కడ ఇంకా ఒకరికంటే ఎక్కువ స్పౌజెస్ ఉన్నారు అంటే దట్ ఈస్ అగెయిన్స్ట్ ద లా, వాళ్ళ యాక్షన్స్ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు మ్యారేజ్ ఇష్యూస్ ఉంటాయి, వాటిని అండ్ ప్రాపర్టీ ఇష్యూస్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేయడం, ఇలాగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఒకే కోడ్ ఉంటుంది అనమాట, వాళ్ళకి ఒకే లా ఉంటుంది. సో దాని యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు. సో ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్ UCC ఏంటి, మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఇది ఏమైంది అంటే ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అండ్ 4వ స్టేట్ అనమాట హోల్ కంట్రీలో, అది అస్సాం వచ్చి థర్డ్ స్టేట్ ఆఫ్టర్ ఉత్తరాఖండ్ అండ్ గుజరాత్. రీసెంట్గా జూన్ ఆర్ జూలై ఆ టైంలో 4th స్టేట్ కూడా అయ్యింది UCCని ఇంప్లిమెంట్ చేస్తూ. 4th స్టేట్ ఏంటి, మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి.
సో అస్సాం ఏమో థర్డ్ స్టేట్ అయింది ఓవరాల్ ఇండియాగా అండ్ ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ టు ఇంప్లిమెంట్ యూసీసీ. నెక్స్ట్ స్వీడన్ పర్యటనలో పిఎం మోదీ గారు క్రౌన్ ప్రిన్సెస్కి ఒక ఆర్ట్ ఫామ్ని గిఫ్ట్గా ఇచ్చారు. అది ఏంటి అంటే గోండ్ పెయింటింగ్స్. వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చింది మనం గుర్తుపెట్టుకోవాలా అంటే ఇలాంటి ఆర్ట్ అండ్ కల్చర్, మన ఇండియన్ కల్చర్ని ఎక్కడైతే మనం ఎగ్జిబిట్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ కానీ ఆర్ట్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. గోండ్ పెయింటింగ్స్ ఏంటి, మధ్యప్రదేశ్లోని గోండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ వాళ్ళ యునిక్ పెయింటింగ్స్ అనమాట. న్యాచురల్ డైస్, ఫ్లవర్స్ నుంచి తీసుకున్న కలర్స్, మట్టి నుంచి తీసుకున్న కలర్స్, ఇలాగా దాంతో వాళ్ళు నేచర్కి దగ్గరగా ఉన్న ఇంట్రికేట్ పెయింటింగ్స్ చేస్తారనమాట. ఈ గోండ్ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి. ఫారెస్ట్కి, నేచర్కి అండ్ నేచర్ అండ్ హ్యూమన్కి మధ్య రిలేషన్ బ్యూటిఫుల్గా పెయింటింగ్స్ చేస్తారనమాట. సో అది కల్చరల్గా వైబ్రెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళ కల్చర్ని అది చూపిస్తుంది, ఎగ్జిబిట్ చేస్తుంది. సో గోండ్ పెయింటింగ్ ఈజ్ అ ట్రెడిషనల్ ట్రైబల్ ఆర్ట్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలనీకి పిఎం మోదీ గారు గిఫ్ట్ చేశారు వాళ్ళ పర్యటనలో ఉన్నప్పుడు. అది ఏంటి అంటే ముగా సిల్క్ స్టోల్ అండ్ షిరూయ్ లిలీ స్టోల్ అనమాట. ఇదేంటి ముగా సిల్క్, అస్సాంకి సంబంధించిన ఒక వెరైటీ ఆఫ్ సిల్క్. దీనిది ఏంటి అంటే విశేషము, ఈ ముగా సిల్క్ ఎలాంటిదంటే న్యాచురల్గానే బ్రైట్ ఎల్లో కలర్ ఉంటుంది, చాలా షైనీగా బ్రైట్ ఎల్లోగా ఉంటుంది. అండ్ ఏదైనా ఒక క్లాత్ మల్టిపుల్ వాషెస్తో ఫేడ్ అయిపోతుంది కదా కలర్ అండ్ దాని యొక్క షైన్, లస్చర్ అంతా. కాకపోతే ఈ ముగా సిల్క్ అనేది ఎంత వాష్ చేసే కొద్దీ, అంటే అదే పనిగా అది యూస్ చేసి వాష్ చేస్తూ ఉంటాం కదా, అలా చేసే కొద్దీ కూడా దాని యొక్క ఆ లస్చర్ అనేది పోదు, ఇంకా పెరుగుతుందన్నమాట ఆ షైన్ అదంతా. సో ఆ వెరైటీ, సిగ్నిఫికెన్స్ అనమాట ఈ ముగా సిల్క్కి. అండ్ షిరూయ్ లిలీ స్టోల్ అనేది ఎక్కడికి సంబంధించినది, మేఘాలయకు సంబంధించినది, మేఘాలయ. సో ఈ రెండుకి సంబంధించిన ఒక క్లాత్ లాంటిది గిఫ్ట్ చేస్తారనమాట. సో అది ఇంపార్టెన్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెయిల్కి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్కి న్యూ సిఎండి ఎవరుగా బాధ్యతలు చేపట్టారు అంటే అశోక్ కుమార్ పాండా గారు. నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్కి నెక్స్ట్ చీఫ్ ఎవరు బాధ్యతలు ఎవరిని నియమించారు అంటే కృష్ణ స్వామినాథన్ అండ్ ఇండియన్ నేవీ యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఇరాక్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు మేలో అంటే అలీ ఖాదిమ్ అల్ జైదీ. గుర్తుండదు, కాకపోతే ఇంకా ఆ నెలలో వచ్చిన కరెంట్ అఫైర్ కాబట్టి నేను ఇచ్చాను ఇక్కడ. అండ్ ఇరాక్ యొక్క క్యాపిటల్ బాగ్దాద్. నెక్స్ట్ నేషనల్ టెక్నాలజీ డే ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా ఆన్ విచ్ డేట్. ఏ రోజున మనం నేషనల్ టెక్నాలజీ డేని సెలబ్రేట్ చేసుకుంటామంటే May 11th. ఎందుకు అంటే ఈ డే గుర్తు చేస్తుంది మనకి ఇండియాస్ టెక్నాలజికల్ అచీవ్మెంట్స్ ఇంక్లూడింగ్ పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్ అనమాట. మనం న్యూక్లియర్ టెస్ట్ చేస్తాం కదా ఫర్ పీస్ఫుల్ పర్పసెస్. న్యూక్లియర్ టెస్ట్ చేశాము. ఏ సంవత్సరంలో? పోఖ్రాన్ 2 చాలా ఇంపార్టెంట్. ఏ సంవత్సరంలో టెస్ట్ చేశారు మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆ డేని గుర్తు చేసుకుంటూ May 11th నేషనల్ టెక్నాలజీ డే. ఇది ఇంటర్నేషనల్ కాదు, నేషనల్. సో ఈ సంవత్సరం యొక్క థీమ్ రెస్పాన్సిబుల్ ఇన్నోవేషన్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. నెక్స్ట్ ఏ 2 సిటీస్ని కనెక్ట్ చేశారు గంగా ఎక్స్ప్రెస్ వేతో అంటే మీరట్ అండ్ ప్రయాగ్రాజ్. నెక్స్ట్ ఇండియా ఒక దేశానికి 10 భీష్మ క్యూబ్ మొబైల్ హాస్పిటల్ యూనిట్స్ని గిఫ్ట్ చేసిందనమాట. అది ఏ దేశం అంటే జమైకా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భీష్మ క్యూబ్ హాస్పిటల్స్ ఏంటి అంటే ఇవి పోర్టబుల్ హాస్పిటల్స్ అంటే మూవింగ్ హాస్పిటల్స్ అనమాట. ఇప్పుడు చాలా న్యాచురల్ కెలామిటీస్ జరుగుతాయి, వరదలు బీభత్సం సృష్టిస్తుంది, ఆ ఏరియాకి మనుషులు కూడా వెళ్ళలేరనమాట. అలాంటి టైంలో హెలికాప్టర్స్ నుంచి వాళ్ళకి ఫుడ్ అవంతా సప్లై చేస్తారు కదా, అలాగా ఈ పోర్టబుల్ హాస్పిటల్స్ని కూడా లీవ్ చేస్తారనమాట. అక్కడ విక్టిమ్స్ ఉంటారు కదా వాళ్ళని సేవ్ చేయడానికి, అలాగా అంటే మూవబుల్ డిజాస్టర్ రిలీఫ్ టైంలో ఈ మూవబుల్ హాస్పిటల్స్ని మనం ఎంప్లాయ్ చేసుకోవచ్చు. సో మన ఏ కంట్రీకి మనం ప్రజెంట్ చేసాము అంటే జమైకాకి. సో భీష్మ అంటే ఏంటి అంటే భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి. నెక్స్ట్ సెనగల్ కంట్రీకి ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే
అహ్మదౌ అల్ అమినోలో. సో సెనగల్ యొక్క క్యాపిటల్ డకార్. ఢాకా ఏమో బంగ్లాదేశ్కి, డకార్ ఏమో సెనగల్కి. నెక్స్ట్, షెఫ్ డి మిషన్ ఫర్ ఇండియా అట్ ద 2026 కామన్వెల్త్ గేమ్స్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే రోహిత్ రాజ్పాల్. సో కామన్వెల్త్ గేమ్స్ రీసెంట్గా జరిగింది. ఆ నెల కరెంట్ అఫైర్స్లో నేను డిస్కస్ చేస్తాను. ఇది మే నెల కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ఆ టైంలో మే మంత్లో అనౌన్స్ చేశారు. సో అప్పుడు వచ్చిన కరెంట్ అఫైర్ ఇది. నెక్స్ట్, ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే రోహిత్ జైన్ గారు. సో మీరు నాకు చెప్పండి, ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఆర్బీఐ గవర్నర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఏ ఆర్గనైజేషన్ ఏఐ బేస్డ్ హెల్ప్ బోట్ అభయ్ అనే ఒక చాట్ బోట్ని లాంచ్ చేసింది అంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. అభయ్ దేనికి స్టాండ్ చేస్తుంది? అబ్రివేషన్ ఏంటి అంటే ఏఐ బేస్డ్ హెల్ప్ బోట్ ఫర్ ఆథెంటికేషన్ ఆఫ్ యువర్ నోటీస్. మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, సిబిఐ డైరెక్టర్ ఎవరు? ప్రస్తుతం డైరెక్టర్ ఎవరు? సిబిఐ డైరెక్టర్. నెక్స్ట్, క్వీన్ మదర్ ఆఫ్ ద యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అక్కడ మోదీ గారు విజిట్ చేసినప్పుడు మన యొక్క ఒక వారసత్వ ధాన్యం ఒకటి ఉంది మన కంట్రీలో చాలా ధాన్యాలు ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ దోస్ గ్రెయిన్స్ని ప్రజెంట్ చేశారనమాట, హెరిటేజ్ గ్రెయిన్ని. అది ఏంటి అంటే చఖౌ బ్లాక్ రైస్ అనమాట. చఖౌ ఏంటి అంటే మణిపూర్ యొక్క ట్రైబల్ కమ్యూనిటీస్ కల్టివేట్ చేసే బ్లాక్ రైస్ అనమాట. బ్లాక్ రైస్ ఇది డార్క్ పర్పుల్ కలర్లో ఉంటుంది. ఇదేంటంటే గ్లూటినస్ అనమాట. అంటే స్టిక్కీ రైస్ లాగా స్టిక్కీగా ఉంటుంది. మనం నార్మల్గా మనం ఇంట్లో అన్నం తింటాం కదా, అది అంత స్టిక్కీనెస్ ఉండదు. సో దీనికి స్టిక్కీ హై గ్లూటినస్ రైస్. గ్లూటెన్ కాదు, అది వేరే. ఇది గ్లూటెన్ ఫ్రీ అనమాట, కాకపోతే గ్లూటినస్ అంటారు. గ్లూటినస్ రైస్ అంటే ఎలా స్టిక్కీగా ఉంటుందన్నమాట. దీంట్లో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కదా, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా హై లెవెల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హెల్త్కి మంచిదన్నమాట. సో ఏ రాష్ట్రానికి సంబంధించిన ఈ చఖౌ రైస్, బ్లాక్ రైస్ అంటే మణిపూర్ది. నెక్స్ట్, నీతి ఆయోగ్కి ఫుల్ టైం మెంబర్గా ఎవరిని అపాయింట్ చేసుకున్నారు అంటే ఆర్ బాలసుబ్రమణ్యం గారిని అండ్ జోరామ్ అనియాంగ్ గారిని. నెక్స్ట్, నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్కి ప్రెసిడెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అనుపిందర్ సింగ్ గ్రేవాల్ గారు. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్స్ దేనికి అంటే ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి కదా, కంపెనీస్ యొక్క డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడానికి, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కింద ఏదైనా డిస్ప్యూట్స్ రావడం అలాంటివి జరుగుతాయి కదా కంపెనీకి మధ్య, లేకపోతే కంపెనీనే ఏమైనా ఫ్రాడ్ చేయడం ఇలాంటివి చేస్తే అలాంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ చూసుకుంటుంది. సో ఇక్కడ ఇచ్చే ఆర్డర్స్, జడ్జిమెంట్స్ నచ్చకపోతే ఇంకొకటి ఉంటుందన్నమాట, నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ అని, అక్కడ అపీల్ చేసుకోవచ్చు. సో అదనమాట. సో దీని యొక్క ప్రెసిడెంట్గా అనుపిందర్ సింగ్ గ్రేవాల్ గారు అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, 11th క్వాడ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో. క్వాడ్ ఏంటి? క్వాడ్ అంటే 4 కంట్రీస్ యొక్క గ్రూపింగ్ ఇది. సో దాని యొక్క 11th మీటింగ్ 26th మే 2026 న్యూఢిల్లీలో జరిగింది. సో ఏ కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి క్వాడ్లో అంటే ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. క్వాడ్ గ్రూపింగ్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఈ మెంబర్ కంట్రీస్ ఎప్పుడైనా అడుగుతారు. ఇండియా అందులో భాగంగా ఉంది కాబట్టి ఇంకా ఇంపార్టెంట్ అవుతుంది. ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. నెక్స్ట్, ఏ కంట్రీ థామస్ కప్ని విన్ అయింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థామస్ కప్ ఏంటి? థామస్ కప్, ఊబర్ కప్ అని 2 ఉంటాయి. థామస్ కప్, ఊబర్ కప్ ఇవేంటి అంటే బ్యాడ్మింటన్లో హైయెస్ట్ ఛాంపియన్షిప్స్ అనమాట. బ్యాడ్మింటన్లో థామస్ కప్ ఏమో మెన్కి సంబంధించిన టోర్నమెంట్స్ చూసుకుంటుంది, అండ్ ఊబర్ కప్ ఏమో విమెన్కి, బ్యాడ్మింటన్ ప్లేయర్స్కి. సో ఈ సంవత్సరం 2026న ఏ కంట్రీ టైటిల్ గెలుచుకుంది అంటే చైనా అనమాట. చైనా గోల్డ్ మెడల్ గెలుచుకుంది. సో మీరు నాకు చెప్పండి, మన ఇండియా ఓన్లీ వన్స్, ఓకే నేనే ఇక్కడ ఆన్సర్ రాసేస్తా ఉన్నా, ఇండియా ఓన్లీ వన్స్ ఈ థామస్ కప్ని గెలుచుకుందనమాట. అది ఏ సంవత్సరంలో నాకు చెప్పాలి మీరు కమెంట్ సెక్షన్లో. ఊబర్ కప్ టైటిల్ని ఈ సంవత్సరం ఏ కంట్రీ గెలుచుకుంది అంటే సౌత్ కొరియా. నెక్స్ట్, థామస్ కప్ అండ్ ఊబర్ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే హార్సన్స్ డెన్మార్క్లో జరిగింది.
నెక్స్ట్ 22nd CMD ఆఫ్ HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గా ఎవరు నియమితులయ్యారు, బాధ్యతలు చేపట్టారు అంటే రవి కే గారు. HAL యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. కామన్వెల్త్ చెస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా రీఎలెక్ట్ అయ్యింది ఎవరు 2026 అండ్ 2030 మధ్యలో అంటే భరత్ సింగ్ చౌహాన్ గారు. టెన్యూర్ వచ్చి 2026 నుంచి 30 వరకు. నెక్స్ట్ జననీ డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది, ఏ మినిస్ట్రీ లాంచ్ చేసింది అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కోసం అనమాట. సో వాళ్ళ యొక్క హెల్త్ని రికార్డ్ చేస్తూ ట్రాక్ చేస్తుందన్నమాట. సో ఏదైనా మొత్తం డీటెయిల్స్ ఒక కార్డ్ ఇష్యూ చేస్తారు, హెల్త్ కార్డ్ లాగా. ఆయుష్మాన్ భారత్తో లింక్ చేస్తారు, లేకపోతే వాళ్ళ ఆధార్ కార్డ్స్తో లింక్ చేస్తారు. అండ్ వాళ్ళు సరిగ్గా న్యూట్రిషన్ తీసుకుంటున్నారా, రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటున్నారా మదర్ అండ్ బేబీ. అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ వాటిని ముందే గుర్తించడం. ఎందుకంటే ఆ విమెన్ యొక్క హెల్త్ని ట్రాక్ చేస్తూ ఉంటారు, రికార్డ్స్ ఉంటాయి. సో దాంతో గుర్తించడం, అలా గుర్తించాక అలాంటి వాళ్ళకి స్పెషల్ కేర్ ఇవ్వడం, ఇలాంటివంతా ఈ ప్లాట్ఫామ్ చేస్తుందన్నమాట. సో లాంచ్ చేసింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో జననీ యొక్క అబ్రివేషన్ ఏంటి, జననీ స్టాండ్స్ ఫార్ ఏంటి అంటే జర్నీ ఆఫ్ యాంటీనేటల్, నేటల్ అండ్ నియోనేటల్ ఇంటిగ్రేటెడ్ కేర్. నెక్స్ట్ ఒడిశా గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది బోమ్కాయ్ వీవింగ్ ట్రెడిషన్ని రివైవ్ చేయడానికి. బోమ్కాయ్ వీవింగ్ అనమాట, అంటే నేత చేస్తారు కదా, నేత సాంప్రదాయాన్ని రివైవ్ చేసింది. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే రివైవల్ ఆఫ్ లాంగ్విషింగ్ ప్రోడక్ట్స్ కాటన్ బోమ్కాయ్ శారీకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI స్టేటస్ కూడా ఉందన్నమాట. సో అదొక స్పెషల్ టైప్ ఆఫ్ వీవింగ్. నెక్స్ట్ 3rd ఇండియా నార్డిక్ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది అంటే ఆస్లో ఏంటి, నార్వే యొక్క క్యాపిటల్. సో ఫస్ట్ ఇండియా నార్డిక్ సమ్మిట్ ఏమో స్టాక్హోమ్ స్వీడన్లో జరిగింది 2018లో. సెకండ్ ఇండియా నార్డిక్ సమ్మిట్ ఏమో కోపెన్హేగన్ డెన్మార్క్ 2022లో జరిగింది. ఇప్పుడు థర్డ్ ఏమో 2026లో ఆస్లో నార్వేలో జరిగింది. అండ్ 4th ఇండియా నార్డిక్ సమ్మిట్ ఫిన్లాండ్లో జరగబోతుంది. సో 4 ఇయర్స్ గ్యాప్లో జరుగుతోంది కదా. ఇప్పుడు 2018, మళ్ళీ 22, మళ్ళీ 26, నెక్స్ట్ ఇంకోటి 2030లో ఉండబోతుంది. ఆ మధ్యలో ఏమన్నా జరిగితే మనం చెప్పలేం, కానీ ఆ 4th ఇండియా నార్డిక్ సమ్మిట్ ఏమో ఫిన్లాండ్లోనే హోస్ట్ చేయబోతున్నారు. సో ఎన్ని నార్డిక్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి 3rd నార్డిక్ ఇండియా సమ్మిట్లో అంటే 5 కంట్రీస్. ఆ 5 నార్డిక్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయన్నమాట. సో బ్రిక్స్ 2026ని ఏ కంట్రీ చైర్ చేయబోతోంది అంటే ఇండియా. సో చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. బ్రిక్స్ ఫుల్ ఫామ్ ఏంటి మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. అండ్ బ్రిక్స్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది మీరు నాకు చెప్పాలి. సో థీమ్ ఏముండబోతోంది అండర్ ది ఇండియాస్ ప్రెసిడెన్సీ ఫర్ బ్రిక్స్ 2026 అంటే బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. చూడండి ఇక్కడ BRICS అలానే మనం తీసుకున్నాము. ఇండియా నిర్వహిస్తోంది ఎక్కడ, న్యూఢిల్లీలో. బ్రిక్స్ 2026 నవంబర్లో జరగబోతుంది, నవంబర్ ఆ టైంలో. సో దాని యొక్క థీమే ఇదన్నమాట. నెక్స్ట్ కరెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎవరు అంటే అనురాగ్ గర్గ్ గారు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. సో ఆయన యొక్క టెన్యూర్ని 31 జూలై 2027 వరకు ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ ప్రశస్త్ 2.0 ఏ ఆర్గనైజేషన్ డెవలప్ చేసింది అంటే NCERT. ఇదేంటి అంటే ప్రశస్త్ 2.0 మొబైల్ యాప్ బేస్డ్ స్క్రీనింగ్ టూల్ అనమాట. ఇదేంటి అంటే దిస్ స్టాండ్స్ ఫార్ ప్రీ అసెస్మెంట్ హోలిస్టిక్ స్క్రీనింగ్ టూల్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఐడెంటిఫైయింగ్ అండ్ స్క్రీనింగ్ డిజబిలిటీస్ అమంగ్ స్కూల్ చిల్డ్రన్. ఇప్పుడు స్పెషల్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళకి ఫిజికల్గా కానీ మెంటలీ సెన్సరీ డిజబిలిటీస్ ఇవేవున్నా ఇలా 21 డిజబిలిటీస్
21 డిజబిలిటీస్ని ఆ చిల్డ్రన్లో ఉన్నాయా లేదా అని ఈ యాప్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ టీచర్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అండ్ వీళ్ళ కోసం స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉంటారు, స్పెషల్ చిల్డ్రన్ కోసం సపరేట్ ఎడ్యుకేటర్స్ ఉంటారనమాట. దాంట్లో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇలాంటి చిల్డ్రన్కి ఎలా మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని. సో వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి వాళ్ళలో వీళ్ళకి ఎంత లెవెల్ ఆఫ్ ఆ డిజబిలిటీ ఉంది దాన్ని బట్టి అసెస్ చేసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పిస్తారనమాట, వాళ్ళకి ఎడ్యుకేషనల్ సపోర్ట్ ఇస్తారు. సో అది గుర్తించే టూలే ఈ ప్రశస్త్ 2.0 అనమాట. సో ఎవరు లాంచ్ చేసింది? ఎన్సీఆర్టీ బుక్స్ తెలుసు కదా, మనలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎన్సీఆర్టీ బుక్స్ చాలా బాగా తెలుసు. సో ఎన్సీఆర్టీ ఫుల్ ఫామ్ కూడా ఒకసారి చూసుకోండి మీరు, ఎన్సీఆర్టీ అంటే ఏంటి అని. నెక్స్ట్ సార్థక్ పీడిఎస్ దేనికోసం? అసలు సార్థక్ పీడిఎస్ అంటే ఏంటి అంటే స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడిఎస్. ఇప్పుడు పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కదా, అంటే రేషన్ కార్డ్ హోల్డర్స్కి రేషన్ షాప్స్లో గవర్నమెంట్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అవి ఇస్తుంది. ఈ రేషన్ డీలర్స్ ఉంటారు కదా, ఆ షాప్ నిర్వహించే డీలర్స్ ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారు, మధ్యలో కొంతమంది, నాట్ ఎవ్రీబడి, కొంతమంది బ్లాక్ మార్కెట్లో అమ్మేయడం, లేకపోతే స్టాక్ అయిపోయింది అని, స్టాక్ ఉండి కూడా అయిపోయింది అని చెప్పడం, మళ్ళీ గవర్నమెంట్ దగ్గర ఇంకా తీసుకొని మళ్ళీ బ్లాక్ మార్కెట్లో అమ్మడం, మధ్యలో లీకేజ్ చేసేయడం, ఆ ట్రాన్స్పోర్టేషన్లోనే అంటే గవర్నమెంట్ వేర్ హౌసెస్ నుంచి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్స్ మధ్యలోనే చాలా లీకేజ్ అయిపోతుంది ఈ బ్లాక్ మార్కెట్లో. ఇలాంటివన్నిటిని అరికట్టడానికి ఏఐ బేస్డ్ ట్రాకింగ్ టూల్ లాగా సార్థక్ పీడిఎస్ అనేది తీసుకొని వచ్చారనమాట గవర్నమెంట్. సో ఏ టెక్నాలజీస్ యూస్ చేసి ట్రాక్ చేస్తారు పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద వచ్చే ఫుడ్ గ్రెయిన్స్ అవంతా అంటే ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్పి, బ్లాక్ చైన్ టెక్నాలజీ, వీటిని యూస్ చేసి ట్రాక్ చేస్తారనమాట. సో ఆ టెక్నాలజీస్ని సార్థక్ పీడిఎస్ స్కీమ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ బ్లాక్ చైన్ అని ఉంది కదా, బ్లాక్ చైన్ ఎలా అంటే నేను మీకు ఇంకెప్పుడైనా సైన్స్ అండ్ టెక్ డీల్ చేస్తున్నప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా చాలా ఇన్ఫర్మేషన్ సిన్స్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఆ అడ్రస్లన్నీ సేవ్ చేసుకుంటుంది అనమాట. అంటే మీకు అక్కడ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా మంచి టెక్నాలజీ, మంచిగా ఉపయోగిస్తే. సో అలాంటి టెక్నాలజీస్ అనమాట ఇవన్నీ యూస్ చేసి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని మోడర్నైజ్ చేసి ఈ లీకేజెస్ని వాటిని తగ్గించడానికి. నెక్స్ట్, ఏ కంట్రీ రీసెంట్గా ఫ్రీ ఫ్రమ్ నక్సలిజం అని డిక్లేర్ చేసింది అంటే ఇండియా. సో నక్సలిజం అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనమాట. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే ఏంటి? వీళ్ళకి ఎలా అంటే కమ్యూనిస్ట్, మావోయిస్ట్ ఉంటారు కదా, వీళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన డెమోక్రసీలో ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్ని తీసేయాలి అని, వీటి ప్లేస్లో కమ్యూనిస్ట్ రావాలి, సోషలిస్ట్ పరిపాలన రావాలి అనే భావజాలంతో ఉంటారనమాట. అంటే వీళ్ళ యొక్క అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే రాడికల్గా రివోల్ట్ చేసేలాగా ఉంటుంది అనమాట అన్నీ. సో అలాంటి వాళ్ళని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ అంటారు, వాళ్ళ భావజాలాన్ని. ఇంకా కూడా నక్సలిజం, మావోయిజం అని కూడా అంటారనమాట. 1967 ఆ టైంలో నక్సల్ బారీ విలేజ్ వెస్ట్ బెంగాల్లో ఈ పెజెంట్ మూవ్మెంట్గా స్టార్ట్ అవుతుంది. పెజెంట్ మూవ్మెంట్ అంటే ఫార్మర్స్ యొక్క అప్రైజింగ్ లాగా స్టార్ట్ అవుతుంది నక్సల్ బారీ మూవ్మెంట్. అది నక్సలిజం లాగా మొత్తం దేశం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఇండియా రీసెంట్గా వీఆర్ ఫ్రీ ఫ్రమ్ నక్సలిజం అని డిక్లేర్ చేసుకునింది. నెక్స్ట్, భోజ్శాల కాంప్లెక్స్ విచ్ ఇస్ డెడికేటెడ్ టు గాడెస్ సరస్వతి అమ్మకి డెడికేట్ చేసిన ఈ భోజ్శాల కాంప్లెక్స్ ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్లో అంటే ధార్ అనే ఊర్లో ఉందన్నమాట భోజ్శాల కాంప్లెక్స్. నెక్స్ట్, భవ్య స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అన్నారు. భవ్య స్కీమ్ చాలా ఇంపార్టెంట్. ఇదేంటి అంటే డెవలపింగ్ 100 వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ అనమాట. వరల్డ్ క్లాస్ 100 మన భారతదేశం మొత్తంలో 100 ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ పార్క్స్ని డెవలప్ చేయడమే దీని యొక్క ఉద్దేశం. అంటే ఆ ఇండస్ట్రియల్ పార్క్స్లో మొత్తం కంప్లీట్ సెటప్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ఫ్యాక్టరీ లాగా స్టార్ట్ చేయాలన్నా మీ దగ్గర కంప్లీట్ ఎక్విప్మెంట్ ఉండాలంటే ఎన్నో లక్షల కోట్ల ఖర్చు అవుతుంది. అలా కాకుండా గవర్నమెంటే ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ని ఫెసిలిటీస్తో, విత్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ అనుకోండి, లేకపోతే కోల్డ్ స్టోరేజెస్, ఏదో ఒకటి
ఆ పర్టిక్యులర్ ఇండస్ట్రీకి సూట్ అయ్యే విధంగా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మొత్తం రెడీమేడ్గా ఇచ్చి ఉంటుందన్నమాట. అక్కడ వెళ్ళి ప్లగ్ అండ్ ప్లే, ఇంకా మనం ప్లగ్ చేసి ప్లే చేయడం, అంటే ఇంకా డైరెక్ట్గా యూస్ చేసుకోవడమే. సో దీన్ని బట్టి ఏంటి అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ఎంకరేజ్ చేయడం, ఎంప్లాయ్మెంట్, దీనివల్ల ఇండస్ట్రీస్ వస్తుంది అంటే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కదా, సో ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. సో వాటి కోసం డెవలప్ చేయడమే అనమాట ఈ భవ్య స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్. సో భవ్య వాట్ డస్ దిస్ స్టాండ్ ఫార్ అంటే ఈ ఫుల్ ఫామ్ ఏంటి అంటే బిల్డింగ్ హై క్వాలిటీ అసెట్స్, వైబ్రెంట్ అండ్ యూత్ఫుల్ అడ్వాన్స్మెంట్. సో అది భవ్య యొక్క ఫుల్ ఫామ్. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన అని కూడా అంటారు. నెక్స్ట్, ఏ యాక్ట్ ఎంజీ నరేగాని 1 జూలై 2026 నుంచి రీప్లేస్ చేయబోతోంది అంటే విబిజీ రామ్జీ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ యాక్ట్. సో ముందు ఎంజీ నరేగాలో 100 days కంపల్సరీ గ్యారంటీడ్ అన్స్కిల్డ్ వర్క్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు విబిజీ రామ్జీతో దాన్ని 125 days చేశారనమాట. సో 125 days చేశారు. వేజ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఎప్పుడైతే మన ఫార్మ్స్ కోత లేనప్పుడు, పంటలు పని లేనప్పుడు, ఆ టైంలో అనమాట. ఆ టైంలో ఎంప్లాయ్మెంట్ ఉండదు కదా అక్కడున్న లోకల్ యూత్కి కానీ, విమెన్ కానీ, ఫార్మర్స్ కానీ. అలాంటి టైంలో ఉద్యోగాలు కల్పించడం, టెంపరరీ వర్క్ 125 days వర్క్ని కల్పించడమే విబిజీ రామ్జీ యొక్క ఉద్దేశం. అండ్ ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఎంజీ నరేగా 100% ఎంజీ నరేగా ప్రీవియస్గా 100% సెంట్రలీ ఫండెడ్ స్కీమ్ అనమాట. కాకపోతే ఇప్పుడు విబిజీ రామ్జీ ఏం చేశారంటే 60:40 అనమాట. 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఈ స్కీమ్ కోసం, 40% స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చుకోవాలి. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 90:10 ఇప్పుడు 100 రూపీస్ ఆ స్కీమ్ కావాలి అంటే 90 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 10 రూపీస్ ఏమో స్టేట్స్, ఆ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ పెట్టుకోవాలి, వాళ్ళు ఫండ్ చేసుకోవాలి. సో అదే అనమాట డిఫరెన్స్. నెక్స్ట్, ఏ స్టేట్ లాంచ్ చేసింది అన్నపూర్ణ భండార్ స్కీమ్ అంటే పశ్చిమ బెంగాల్. దీని ద్వారా విమెన్ ఉంటారు కదా, ఎలిజిబుల్ విమెన్కి ఆ రాష్ట్రంలో ప్రతి నెల 3000 రూపీస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. 3000 రూపీస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్. సో అదే నెక్స్ట్ క్వశ్చన్, ఎంత ఫినాన్షియల్ అసిస్టెన్స్ మంత్లీగా ఇస్తారు అన్నపూర్ణ భండార్ స్కీమ్ కింద అంటే 3000 రూపీస్ ఫర్ ఎలిజిబుల్ విమెన్. నెక్స్ట్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఏ ర్యాంక్లో ఉనింది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో అంటే ఐఐఎస్సి బెంగళూరు 43rd పొజిషన్ ఉన్నింది. ఏషియాలోనే 43rd పొజిషన్లో ఉన్న ఇన్స్టిట్యూట్ అనమాట ఐఐఎస్సి బెంగళూరు. టాప్ నాచ్ సైన్స్ ఇన్స్టిట్యూట్ మన కంట్రీలో. నెక్స్ట్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఏషియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో ఏ కంట్రీ దక్కించుకునింది అంటే ఇండియా వచ్చి 128 ఇన్స్టిట్యూషన్స్ ఉంది ర్యాంకింగ్స్లో. నెక్స్ట్, ఏ స్టేట్ ఎమర్జ్ అయింది లీడింగ్ స్టేట్గా ఇండియాలో మరైన్ ఫిష్ ప్రొడక్షన్లో లీడింగ్ స్టేట్గా అంటే సముద్ర చేపల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది అంటే తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సెకండ్ ప్లేస్లో గుజరాత్ ఉంది. నెక్స్ట్, ఇండియా ర్యాంక్ ఏంటి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో అంటే 157th ర్యాంక్, నాట్ సో గుడ్ ర్యాంక్ మనకి. ఎవరు ఈ ఇండెక్స్ని రిలీజ్ చేస్తారు అంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. చాలా ఇంపార్టెంట్ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్. సో నార్వే ఎప్పుడూ ఫస్ట్లోనే ఉంటుంది గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ర్యాంకింగ్స్లో. నెక్స్ట్, లోకల్ నేమ్ ఏంటి మహువా ఫ్లవర్ ఫెస్టివల్ తెలంగాణలో చేస్తారు కదా, దాని యొక్క లోకల్ నేమ్ ఏంటి అంటే ఇప్ప పువ్వు పండుగ. మహువా తెలుసు కదా, ఇప్ప పూలు అంటారు. ఇప్ప పూలతో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని కూడా తింటారు. సో దాన్ని ఇప్ప పువ్వు పండుగ చేస్తారనమాట. ఎవరు అంటే ఆదివాసీ అండ్ గోండ్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆదిలాబాద్ జిల్లా తెలంగాణలో. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి మహువా ట్రీ అంటే మధుకా ఇండికా. సో నెక్స్ట్, మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డ్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారు అంటే మేజర్ అభిలాషా బరాక్. షీ ఈజ్ ద 3rd ఇండియన్ ఆఫీసర్ టు రిసీవ్ దిస్ UN ఆనర్. నెక్స్ట్, 2026 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ టైటిల్ని ఎవరు విన్ అయ్యారు అంటే శ్రేయ్ పారిక్. నెక్స్ట్,
ఎవరు ద లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే బుక్ని ఆథర్ రాసింది అంటే పిపి సత్యన్ గారు. ద లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని అంటారు అంటే పిఎన్ పన్నికర్ గారిని. ఆయన యొక్క బయోగ్రఫీనే ఈ లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆయన యొక్క జీవిత వృత్తాంతమే అనమాట ఈ బుక్. సో ఈయన లైబ్రరీ యాక్టివిస్ట్ అండ్ లిటరసీ లీడర్ ఇన్ కేరళ. అందుకేనేమో కేరళ టాప్ కదా, లిటరసీ రేట్లో టాప్లో ఉంటుంది. సో అక్కడ ఆ టైంలో అందరూ చదువుకోవాలి అని ఫ్రీ లైబ్రరీస్ని ఏర్పాటు చేయడం, యాక్టివిజం చేయడం ఈయన చేశారనమాట. సో ఆయన్ని గుర్తిస్తూ ఈ బుక్ని రాశారు, ఆయన డెడికేట్ చేస్తూ. నెక్స్ట్ ఐపీఎల్ గురించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. స్పోర్ట్స్ అంటే ఇష్టం లేకపోయినా, క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ లేకపోయినా క్వశ్చన్స్ మనం ఏం చేయలేం, మనం చదువుకోవాల్సిందే. చాలా క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతూ ఉంటారనమాట. ఐపీఎల్ గురించి కానీ, క్రికెట్ గురించి కానీ, అలా అంతా అన్నీ చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి ప్రెస్టీజియస్ వన్ ఉంటాయి, క్రికెట్కి సంబంధించి, ఫుట్బాల్ సంబంధించి, బ్యాడ్మింటన్, వీటికి సంబంధించి. సో గుర్తుపెట్టుకోవాలి. 19th ఎడిషన్ ఆఫ్ ఐపీఎల్ ఇన్ 2026 ఏ టీమ్ విన్ అయింది అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ. నెక్స్ట్ ఏ టీమ్ని డిఫీట్ చేసి ఆర్సీబీ విన్ అయింది అంటే గుజరాత్ టైటన్స్. సో ఏ క్రికెటర్ మోస్ట్ రన్స్ చేశారు ఐపీఎల్ 2026లో అంటే వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్ మోస్ట్ వికెట్స్ తీసిన క్రికెటర్ ఎవరు అంటే ఆ స్పోర్ట్స్ ప్లేయర్ ఎవరు అంటే కాగిసో రబాడా. నెక్స్ట్ ఏ పోలీస్ ఫోర్స్కి ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ నిషాన్ని 2026లో అవార్డ్ చేశారు అంటే సిక్కిం పోలీస్. వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆనర్స్ బెస్టోడ్ అపాన్ ఎ పోలీస్ ఫోర్స్ ఇన్ ఇండియా ఎక్కడ చేశారు అంటే గ్యాంగ్టాక్లో, పాల్జోర్ స్టేడియం గ్యాంగ్టాక్లో. ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2026 ఏ బుక్ విన్ అయింది అంటే తైవాన్ ట్రావెలాగ్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వచ్చింది. బుకర్ ప్రైజ్ దేనికి ఇస్తారు? హైయెస్ట్ లిటరరీ అవార్డు. ఈ బుక్ ఏమో ఫస్ట్ మ్యాండరిన్ చైనీస్ ట్రాన్స్లేటెడ్ నావెల్ అనమాట. ఇది నావెల్ విన్ అవ్వడము ఈ బుకర్ ప్రైజ్ని. సో ఎవరు ఈ ఆథర్ తైవాన్ ట్రావెలాగ్కి అంటే యాంగ్ షాంగ్జీ. సో ఇది మ్యాండరిన్ చైనీస్లో ఉంది కదా, దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరు అంటే లిన్ కింగ్. బుకర్ ప్రైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్, అడుగుతారు. అందులో ఇంకా మన ఇండియన్స్ ఎవరైనా విన్ అయితే, ఇండియన్ ఆథర్స్ విన్ అయినా అది ఇంకా ఇంపార్టెంట్ అవుతుందన్నమాట. సో మిషన్ దృష్టి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, మిషన్ దృష్టి దేనికి సంబంధించింది అంటే ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్, ఇస్రో డెవలప్ చేసింది కాదు, ప్రైవేట్గా డెవలప్ చేసిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో గ్యాలక్స్ ఐ అనే ఇండియన్ స్పేస్ టెక్ స్టార్టప్ కంపెనీ ఈ మిషన్ దృష్టిని లాంచ్ చేసింది. సో ఎర్త్ అబ్జర్వేషన్ అప్లికేషన్స్ కోసం ఈ శాటిలైట్ని డిజైన్ చేశారు. మిషన్ దృష్టి is the world's first optosar satellite. Optosar combines optical imaging and radar imaging technologies. So it captures images day and night in the all weather conditions. India's first Olympic gold అనే బుక్ని రాసింది ఎవరు అంటే కే ఆర్ముగం. సో ఆ బుక్ని రిలీజ్ చేసింది పిటి ఉషా గారు. సో పిటి ఉషా గారిని పయోలీ ఎక్స్ప్రెస్ అని కూడా అంటారు. నెక్స్ట్ 2026 AIA గోడార్డ్ అవార్డ్ ఏ మిషన్ విన్ అయింది అంటే చంద్రయాన్ 3. ఇదేంటి అంటే అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ అనమాట. AIA అంటే వాళ్ళు ప్రజెంట్ చేశారు చంద్రయాన్ 3 మిషన్కి. నెక్స్ట్ వరుణ ఇస్ అ నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. ఏ కంట్రీ మధ్య? ఇది నేవల్ ఎక్సర్సైజ్ అంటే నేవీకి సంబంధించిన ఎక్సర్సైజ్ అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్కి మధ్య వరుణ ఎక్సర్సైజ్. చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్. నెక్స్ట్ INSLN డైవెక్స్ 2026 ఇస్ అ బైలాటరల్ డైవింగ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. డైవింగ్ తెలుసు కదా, సముద్రం లోపలికి డైవ్ చేస్తారు. సో అది ఏ కంట్రీస్ మధ్య జరిగిన ఎక్సర్సైజ్ అంటే శ్రీలంకకి ఇండియాకి మధ్య జరిగినది. నెక్స్ట్ యునెస్కో గెలిర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ 2026 ఎవరు రిసీవ్ చేసుకున్నారు అంటే సుడనీస్ జర్నలిస్ట్ సిండికేట్. సుడాన్ దేశం తెలుసు కదా, సుడనీస్ జర్నలిస్ట్ సిండికేట్కి ఈ ఫ్రీడమ్ ప్రైజ్ అనేది వచ్చింది.
నెక్స్ట్ శుక్రయాన్ మిషన్, మన ప్రెస్టీజియస్ వీనస్ ఆర్బిటార్ మిషన్. వీనస్ తెలుసు కదా, శుక్రుడు అంటాం తెలుగులో, దట్ ఈస్ శుక్రయాన్ మిషన్ అనమాట. మిషన్ ఫస్ట్ ఇండియన్ వీనస్ ఆర్బిటార్ మిషన్ని 2028లో లాంచ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. సో ఆ మిషన్ లాంచ్ చేయడానికి యూజ్ చేసే వెహికల్ ఏంటి అంటే LVM-3, GSLV-MK3 విన్నారు కదా, అదే ఇదన్నమాట లాంచ్ వెహికల్ మిషన్ 3. ఇది హెవీ లిఫ్ట్ లాంచ్ వెహికల్ అనమాట. అప్రాక్సిమేట్లీ 4000 కిలోస్ నుంచి 8000 కిలోస్ పేలోడ్ వరకు మోయగలిగే శక్తి ఉంది LVM-3కి. బాహుబలి రాకెట్ అని కూడా అంటారు, మీరు వినుంటారు. సో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఇది ఎన్ని స్టేజ్, హౌ మెనీ స్టేజ్డ్ లాంచింగ్ వెహికల్, ఇది ఎన్ని స్టేజెస్ ఉన్నాయి దీంట్లో LVM-3లో, అవి ఏ స్టేజెస్, లిక్విడా సాలిడా, ఇలా నాకు మీరు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ LRASHM స్టాండ్స్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ మిసైల్. ఇది ఒక టైప్ ఆఫ్ మిసైల్. సో దీని యొక్క అబ్రివేషన్ ఏంటి అంటే లాంగ్ రేంజ్ యాంటీ షిప్ మిసైల్. లాంగ్ రేంజ్, చాలా హై రేంజ్ యాంటీ షిప్ మిసైల్ ఇది. దీర్ఘశ్రేణి క్షిపణి, మిసైల్స్ అంటే క్షిపణులు కదా. సో ఇదేంటిది హైపర్సోనిక్ మిసైల్. హైపర్సోనిక్ అంటే ఏంటి, మ్యాక్ 5 కంటే ఎక్కువ, మ్యాక్ 5 కంటే ఎక్కువ అనమాట. అంటే మోర్ దాన్ 5 times ద స్పీడ్ ఆఫ్ సౌండ్, 5 times ఎక్కువ ఉంటుంది మ్యాక్ 5. అది హైపర్సోనిక్ మిసైల్ అనమాట. సో అప్రాక్సిమేట్ రేంజ్ ఏంటి, ఇది లాంగ్ రేంజ్ కదా. సో 1500 కిలోమీటర్స్. నెక్స్ట్ ఎన్ని మెడల్స్ ఇండియా విన్ అయ్యింది 11th శాండా వరల్డ్ కప్ 2026లో. ఇదేంటి శాండా వరల్డ్ కప్ అంటే, ఇది ఒక చైనీస్ మార్షియల్ ఆర్ట్ అండ్ కాంబాట్ స్పోర్ట్ అనమాట. దీనికి సంబంధించి ఒక మార్షియల్ ఆర్ట్స్, ఇప్పుడు కరాటే, కుంఫు ఇలాంటివి మార్షియల్ ఆర్ట్స్ కదా, అలాంటిది ఒక శాండా అనే మార్షియల్ ఆర్ట్, చైనీస్ వాళ్ళది. సో చైనానే నిర్వహిస్తుంది. మక్కావులో, చైనాలో ఉన్న మక్కావులో దీన్ని హెల్డ్ చేశారు. సో అక్కడ మన ఇండియా 5 మెడల్స్ని గెలుచుకునిందనమాట, 5 మెడల్స్ని. నెక్స్ట్ 2026 విట్లీ అవార్డ్ ఫర్ కన్జర్వింగ్ ద ఇండియన్ స్కిమ్మర్. ఎవరు విన్ అయ్యారు అంటే పర్వీన్ షేక్ గారికి ఈ అవార్డు వచ్చింది. విట్లీ అవార్డ్ని గ్రీన్ ఆస్కార్ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ బర్కా సుబ్బా 2026 విట్లీ అవార్డ్ ఫర్ ప్రొటెక్టింగ్ విచ్ స్పీసెస్. ఈ బర్కా సుబ్బా అనే వ్యక్తికి విట్లీ అవార్డ్ 2026 వచ్చిందంట. ఏ కేటగిరీలో, ఏ స్పీసీస్ని ప్రొటెక్ట్ చేస్తున్న అంశంలో ఇచ్చారు అంటే హిమాలయన్ సాలమాండర్. ఈ హిమాలయన్ సాలమాండర్ అనేది ఈస్టర్న్ హిమాలయాస్లోనే కనిపిస్తాయి అన్నమాట. ఈస్టర్న్ హిమాలయాస్ అంటే సిక్కిం, అస్సాం ఆ సైడ్. ఇవేంటి అంటే యాంఫీబియన్స్, చూడ్డానికి బల్లిలాగా ఉంటుంది. యాంఫీబియన్స్ అంటే బోత్ ల్యాండ్లో అండ్ వాటర్లో జీవించగలుగుతుంది, లైక్ ఫ్రాగ్స్. దీన్ని ఏమంటారు అంటే, స్పెషాలిటీ ఏంటి అంటే లివింగ్ ఫాసిల్ అంటారు. లివింగ్ ఫాసిల్ అంటే ఏంటి అంటే, డైనోసార్ల కంటే కూడా ముందు నుంచి ఈ సాలమాండర్స్ ఉన్నాయి అని అనమాట. ఇవి అప్పటి నుంచి కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి. సో వీటి యొక్క కన్జర్వేషన్ ఆ ఎన్వైరన్మెంట్ ఈకోసిస్టమ్కి చాలా ఇంపార్టెంట్. సో దాని యొక్క కన్జర్వేషన్ వర్క్ కోసం కృషి చేసిన బర్కా సుబ్బా గారికి ఈ 2026 విట్లీ అవార్డు ఇస్తారనమాట. సో డార్జిలింగ్ బేస్డ్ కన్జర్వేషన్ చేసిన పర్సన్ అనమాట. డార్జిలింగ్ ఎక్కడ ఉంటుంది డార్జిలింగ్, మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. నెక్స్ట్ సిన్బాక్స్ 2 ఇస్ అ బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ. ఏ కంట్రీ మధ్య, ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్య సిన్బాక్స్ 2 అనే ద్వైపాక్షిక సైనిక విన్యాసం అంటారు, మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది. అంటే కాంబోడియాకి అండ్ ఇండియాకి మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్. నెక్స్ట్ ఏ ఇండియన్ జర్నలిస్ట్కి పులిట్జర్ ప్రైజ్ 2026 వచ్చింది రిపోర్టింగ్ అండ్ కమెంటరీ కేటగిరీలో అంటే ఆనంద్ ఆర్కే గారికి అండ్ సుపర్ణ శర్మ గారికి. నెక్స్ట్ అనిరుద్ధ ఘోషాల్ గారికి ఇంటర్నేషనల్ రిపోర్టింగ్ కేటగిరీలో అవార్డు వచ్చింది. నెక్స్ట్ ప్రగతి 2026 12 నేషన్ మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే 12 దేశాలు కలిసి చేసిన మిలిటరీ ఎక్సర్సైజ్ని ఏ స్టేట్లో నిర్వహించారు అంటే మేఘాలయాలో, అంటే ఇండియాలోని మేఘాలయాలో. నెక్స్ట్ ఏ కంట్రీ ఒఫీషియల్గా శుక్రయాన్ వీనస్ ఆర్బిటర్ మిషన్లో జాయిన్ అయ్యింది అంటే అఫీషియల్గా స్వీడన్ అనమాట. స్వీడన్ ఏం లేదు, ఇస్రోతో ఈ స్వీడిష్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఒక పేలోడ్స్ పంపిస్తారు ఈ మిషన్ ద్వారా.
పంపించాలి అన్నట్లు కోఆపరేషన్కి ఆ మిషన్లో MOU చేసుకుంటారనమాట. సో ఫార్మల్గా సుక్రయాన్ 2028 మిషన్లో జాయిన్ అయింది స్వీడన్. నెక్స్ట్ సింగపూర్ ఓపెన్ 2026 మెన్స్ డబుల్స్ టైటిల్ని ఎవరు విన్ అయ్యారు అంటే సాత్విక్ రామ్కీరెడ్డి అండ్ చిరాగ్ శెట్టి, వీళ్ళిద్దరు అనమాట. బ్యాడ్మింటన్కి సంబంధించిన టైటిల్ ఇది, సింగపూర్ ఓపెన్. నెక్స్ట్ ఏ క్లబ్కి ఫస్ట్ ఎవర్ ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ వచ్చింది? సూపర్ లీగ్ దేనికి సంబంధించింది? ఇది ఫుట్బాల్కి. ఇండియన్ సూపర్ లీగ్ అంటే ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ అనమాట. ఈస్ట్ బెంగాల్ ఎఫ్సి ఇంటర్ కాశీని డిఫీట్ చేసి ఈ టైటిల్ని గెలుచుకునింది, ఇండియన్ సూపర్ లీగ్. నెక్స్ట్ ఏ ఇండియన్ షూటర్కి గోల్డ్ వచ్చింది విమెన్స్ 25 మీటర్ పిస్టల్ ఈవెంట్లో? ఎక్కడ? ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్లో ఏ ఇండియన్ విమెన్ షూటర్కి ఈ గోల్డ్ మెడల్ వచ్చింది అంటే ఈషా సింగ్. మీరు ఎలా అడుగుతారు అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగిచ్చి, లేకపోతే స్పోర్ట్స్ పర్సన్ ఈషా సింగ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ అన్నట్లు అలా ఇస్తారనమాట. సో ఎవరు అంటే షూటర్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ MCQs అనమాట మెయిన్ ఎలకి సంబంధించి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో లేట్ అయింది కొన్ని రీజన్స్ వల్ల మే మంత్ది అప్లోడ్ చేయడం. సో నెక్స్ట్ జూన్ జూలై కూడా అప్లోడ్ చేస్తాను. కాకపోతే కొంచెం లేట్ అయినా కూడా ఎప్పటికైనా నేను కరెంట్ అఫైర్స్ మంత్లీ కరెంట్ అఫైర్స్ వీడియోని అప్లోడ్ చేస్తాను. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్స్కి అన్నీ మీరు ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.